కమలకొండ సంతోష్ గారు, ఇప్పుడు మనం ఇందాక దాకా ఫార్మింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు, మధ్యాహ్నం సాయంత్రం దాకా రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. కొంతగాని గంగాధర్ గారు మనకి బాగా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల. ఇప్పుడు మామూలుగా వరి సాగు నాకు 4 నెలలు కానీ, లేకపోతే 4 నెలల 10 రోజులు కానీ, లేకపోతే 4 నెలల 20 రోజులు కానీ వరి అనేది కంప్లీట్ అయిపోద్ది. అంతవరకే టీం మెంబర్స్తో నాకు అవసరం. కానీ ఒక రైస్ మిల్లర్గా నాకు 365 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల మనకి కావాల్సిన వాళ్ళు రైస్ మిల్ డ్రైవర్ కొంతగాని గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి. ఇప్పుడు ధాన్యం ఉంది కదా, ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ లేయర్, మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం. పూర్వం రోజుల్లో రైస్ మిల్లులు లేవు, దంచుకొని తినేవాళ్ళు. ముడి బియ్యం కాలక్రమేణా అదే దంపుడు బియ్యం. అంటే ముడి బియ్యం అన్నా దంపుడు బియ్యం అన్నా ఒకటి బ్రౌన్ రైస్. హస్క్ అనేది ఎలిమినేట్ అవుతుంది. మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. నెక్స్ట్ 2 లేయర్ పోతాయి హస్క్, బ్రాన్. అప్పుడు మనకు వచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్, ఒంటి పొట్టు బియ్యం. మూడోది ఏంటంటే హస్క్, బ్రాన్, జర్మ్ 3 లేయర్లు పోతాయి. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే వైట్ రైస్. ఎక్కువగా మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్, అంటే ఎండోస్పర్మ్ మిగులుతుంది. ఈ విధంగా 3 రకాల రైసెస్ మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం దేవళ పరమనారెడ్డి అని చెప్పాం కదా అన్నగారు, ఆయన రైస్ మిల్లర్గా నాకు గురువు వర్యుడు. 5 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించాము, 2021లో ప్రారంభించాము. అప్పుటాంచి కొంతగాని గంగాధర్ గారు మనకి ఆపద్ బాంధవుడిలాగా మనకి అందించి 5 రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, 5 ఉత్తరప్రదేశ్ కూడా పంపిస్తాం. ఆ విధంగా మంచి టీం ఉండాలి. ఆ విధంగా మనం టీం మెంబర్స్. అంటే నిజానికి ఎంతమందికి నేను జీవనోపాధి కల్పించట్లా. రైస్ వినియోగదారులు, రైస్ తీసుకున్నటువంటి వాళ్ళే ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నారు. అంటే నా ద్వారా నేను జీవనోపాధి సభ్యులు ఒక్కొక్కలో వాళ్ళు సూపర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.